గీతం కబ్జాలు గుర్తు రాలేదా, గుర్తులేవా? శ్వేతపత్రం పేరుతో తనకు నచ్చిన అబద్ధాల ముద్ర వేసిన సీఎం చంద్రబాబు విశాఖలో భూములు మింగేసిన అనకొండలు టీడీపీకి చెందినవేనని విషయాన్ని కప్పిపించేందుకు విఫల యత్నం చేశారు. ప్రభుత్వ జీవో ప్రకారం లీజుకిచ్చిన తప్పేనంటూ అసత్యాలు వల్లవేశారు. టీడీపీ అనకొండల నుంచి మార్కెట్ ధర ప్రకారం 5,000 కోట్ల విలువైన 430 ఎకరాల భూమిని గత ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. గీతం పేరుతో 500 కోట్ల విలువైన 42 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో 40 ఎకరాలను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. స్టూడియోల భూములపై అవగాహన ఉందా? హయగ్రీవా పైన అబద్ధాలు. గీతం యూనివర్సిటీ అని విశాఖపట్నంలో ఉంటుంది, గీతం విద్యా సంస్థలు సంబంధించి దాంట్లో దాదాపు 42 ఎకరాల భూమిని కబ్జా చేశారట. ఆ కబ్జా ఎప్పుడు చేశారు? తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుంచి 19 మధ్యలో. దానిపైన వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అత్యంత కాస్ట్లీ భూమి విశాఖపట్నంలో. అది తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని వెనకున్నారు. ఆ గీతం యూనివర్సిటీ వెనక వాళ్ళ హస్తం ఉంది కబ్జాలు వెనకని. అప్పట్లోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మొత్తం రికవరీ చేసింది, ఆ భూమిని వెనక్కి తీసుకుంది. దానిపైన మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారి శ్వేతపత్రంలో ఎక్కడ లేదు. గీతం యూనివర్సిటీ ఇట్లా కబ్జా చేసింది, దాన్ని ప్రభుత్వం రికవరీ చేసింది అనే మాటను ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే దాని వెనకున్నది తెలుగుదేశం పార్టీ కాబట్టి చెప్పలేదు. అది మీకు గుర్తు లేదా, కనపట్టలేదా, గుర్తుకు రాలేదా అని చెప్పి అడుగుతూ క్వశ్చన్ మార్క్ వేస్తూ అడిగింది సాక్షి పేపర్. ఓకే.